టెస్లా కార్లపైన అమెరికాలో దాడులు పెరుగుతున్నాయి. తాజాగా లాస్ వెగాస్లో ఒక సర్వీస్ సెంటర్లో ఉన్న 5 టెస్లా కార్లను ఆగంతకుడు కాలబెట్టాడు. ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఇది, ఎందుకంటే క్లియర్గా వాటిని కాలబెట్టి డోర్ పైన రెసిస్ట్ అని పెయింట్ కూడా చేశాడు. అంటే మేము నిరసనగా ప్రతిఘటనగా దీన్ని భావిస్తున్నామని. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు కనుక ఫార్చునేట్లీ పెద్ద ఎక్స్ప్లోజన్ తప్పింది, ప్రాణ నష్టం లేదు. ఎందుకంటే ఆ మంటలు బ్యాటరీలను తగలక ముందే ఆర్పేశారు. సో ఇది ఒక్కచోటే జరిగింది కాదు, ఇది ఏదో అనుకోకుండా ఒక దుర్మార్గుడు చేసిన పని కాదు ఇది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కాన్సస్ సిటీలో 2 ట్రక్కుల్ని కూడా, టెస్లా ట్రక్కుల్ని కూడా కాలబెట్టారు. అలాగే సౌత్ క్యారిలోనాలో ఒక టెస్లా బ్యాటరీ రీఛార్జ్ యూనిట్కు అంటుపెట్టాలని చూసి ప్రమాదవశాత్తు ఆగంతకుడే, ఆ దుండగుడే కాలిపోయాడు. సో ఇది వరుస పెట్టి టెస్లా పైన దాడులు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ ఇది తీవ్రవాద చర్యగా ప్రకటించారు. కారణం ఏంటి, ఎందుకు ఈ రెసిస్ట్ అంటే, ఇలాన్ మస్క్ అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి పాత్ర, అమెరికాలో ఒక ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్కు రిప్రజెంట్ చేస్తున్నాడు. వరల్డ్ వైడ్గా కూడా తన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇలాన్ మస్క్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలోకి వెళ్ళి కూడా అక్కడ ఏదో ఒక పార్టీని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. తనకున్నటువంటి ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. అర్జెంటీనాలో ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. బ్రిటన్లో లేబర్ పార్టీ చెర నుంచి బ్రిటన్ లిబరేట్ కావాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ ప్రధానమంత్రి పైన చాలా తీవ్రంగా విమర్శించాడు. జర్మనీలో ఫార్ రైట్ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఫ్రాన్స్లో కూడా మాక్రాన్కు వ్యతిరేకంగా వ్యవహరించాడు. ఇలా ఉక్రెయిన్లో జెలెన్స్కీని తీవ్రంగా విమర్శించాడు. ఒక చైనా మినహా ఇలాన్ మస్క్ ప్రపంచంలో చాలా దేశాలపైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. చైనాలో ఆయనకు కార్ల మార్కెట్ ఉంది, టెస్లా, కనుక అక్కడ మాత్రం ఒక్క మాట అనడం లేదు. అన్నిటికీ మించి అమెరికాలో డోజ్ పేరిట, డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరిట పెద్ద ఎత్తున జాబ్ కట్స్, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడము, వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా అవమానకరంగా మెయిల్స్ ఇవ్వడం, ఒక పాలసీలో భాగంగా గవర్నమెంట్ డౌన్ సైజింగ్ చేయడం వేరు, ఆ చేసే పనిని ఉన్మాదపూరితంగా చేయడం వేరు. వాళ్ళ సడన్గా ఒక మెయిల్ ఇచ్చి మీరు ఏం చేస్తున్నారో ఈ లాస్ట్ 1 వీక్లో చెప్పండి, చెప్పకపోతే దీన్నే రిజిగ్నేషన్ లెటర్గా భావిస్తాం. ఇది ఒక రకమైన ఈమెయిల్. ప్రపంచంలో ఎవడైనా ఇట్లాంటి ఈమెయిల్ ఇస్తాడా ప్రభుత్వ ఉద్యోగులకు? ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి, ఇది పాలసీ డిసిషన్, దానివల్ల గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనుకుంటే దాన్ని ఒక విధానంగా భావిస్తాం. ఆ విధానం తప్పో ఒప్పో చర్చించవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ మెయిల్ ఇచ్చి వారం రోజుల్లో చెప్పకపోతే దీన్నే మేము రిజిగ్నేషన్ లెటర్గా భావిస్తాం. అక్కడితో ఆగాడా? ఇంకొక లెటర్, మీ పల్స్ చూసుకోండి, ఈ పల్స్ పనిచేస్తుందో లేదో అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ మెయిల్ ఇచ్చాడు. అంటే నువ్వు చచ్చిపోయినవా బతుకున్నవా అని. దానికి అనుకూలంగా ట్రంప్ మాట్లాడతాడు. కొంతమంది అసలు ఉద్యోగంలో ఉన్నారో లేరో మాకు తెలియదు, అందుకే వాళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా అనేది పల్స్ టెస్ట్ చేయించామని. సో ఇలా కంటిన్యూస్గా వేలాది గవర్నమెంట్ ఎంప్లాయీస్ను అవమానించేటువంటి రీతిలో, వారిని హ్యూమిలియేట్ చేసేటువంటి రీతిలో ఇలాన్ మస్క్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ వెనుకేసుకొస్తున్నాడు. కొన్ని డిపార్ట్మెంట్స్ని మూసేస్తున్నాడు. తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసేయాలని ఆలోచిస్తున్నాడు. తీవ్ర రెసిస్టెన్స్ వస్తుంది. 29 మంది టాప్ ఆఫీసర్ రిజైన్ చేశారు.
మేము అమెరికా ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాం, అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయడానికి వచ్చాం, కానీ ఇలాన్ మస్క్ ఏం చెప్తా చేయడానికి కాదని ఆఖరికి డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, అలాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధినేత క్యాష్ పటేల్, పెంటగాన్ అసలు ఇలాన్ మస్క్ మెయిల్లకు రిప్లై ఇవ్వకండి అని చెప్పేశారు. సో ఇలా వివాదాస్పదమవుతున్న వేళ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ దాడులపై విచారణ మొదలుపెట్టింది. ఇలాన్ మస్క్ అయితే ఇది యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అన్నాడు. నిజంగా ఇది యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అంటే హింసాయుత దాడులు దేన్నైనా మనం ఖండించాల్సిందే. కానీ ఒక రకంగా ఇలాన్ మస్క్ టెర్రరిజానికి కౌంటర్ టెర్రరిజం లాగా కనబడుతోంది. ఒకవేళ ఈ దాడులు, దుండగుల దాడులు, ఆగంతకుల దాడులు, హింసను ఎక్కడా మనము సభ్య సమాజము, నాగరిక సమాజం యాక్సెప్ట్ చేయదు. కానీ ఒకవేళ ఈ దాడులను టెర్రరిజంగానే డిస్క్రైబ్ చేయాల్సి వస్తే సరైన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం. ఇలాన్ మస్క్ టెర్రర్ సృష్టిస్తుంటే దానికి రెసిస్ట్ ప్రతిఘటనగా కౌంటర్ టెర్రర్ జరుగుతోంది. సో ఇది ఎక్కడి దాకా పోతుంది? ఎందుకంటే ఇది ఒక రకంగా ట్రంప్ మద్దతు ఇస్తున్న కొద్దీ కూడా ట్రంప్కు పైనున్న వ్యతిరేకత కూడా ఇలాన్ మస్క్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు తాజా రేటింగ్స్ చూస్తే అబోవ్ 50% ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. సో అందువల్ల ట్రంప్ తీసుకునేటువంటి వివాదాస్పద చర్యలు, ఇమ్మిగ్రెంట్ల పట్ల వ్యవహరించే తీరు, కెనడా, మెక్సికో, ఇలా ఒక్కటేంటి ప్రతి దానిలో వివాదాన్ని ట్రంప్ సృష్టిస్తున్నాడు. సో ట్రంప్ వివాదాలు, ఇలాన్ మస్క్ వివాదాల్ని ప్రజలు విడిగా చూడలేదు, రెండో ఒక ప్యాకేజ్గా చూస్తున్నారు. అందుకే ఇలాన్ మస్క్ పైన కోపం, ట్రంప్ పైన కోపం, రెండు కోపాలు వెరసి ఇవాళ ఈ రకమైన ప్రమాదకరమైన ధోరణికి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల ఇలాన్ మస్క్ ఇప్పటికైనా అర్థం కావాలి. ఒకవైపు ఆల్రెడీ టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి, టెస్లా అమ్మకాలు పడిపోయాయి. నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేసిన వీడియోలో వై ట్రంప్ ట్రంప్ ఎందుకు టెస్లా కార్ కొన్నాడు అని చెప్పి ఓ వీడియోలో చెప్పాను, వివరాలన్నీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని చూడండి. ఆఖరికి టెస్లాను కాపాడటానికి ట్రంపే ఏకంగా కారు కొని వైట్ హౌస్లో డిస్ప్లే చేసి ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీకి సేల్స్మెన్గా మారిపోయాడు. సో టెస్లాకు ఒక భారీ పోటీ కూడా ఎదురవుతుంది, ముఖ్యంగా చైనాకు చెందిన BYD నుంచి. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ దాడులు టెస్లా కొనేవారిపైన భయం కూడా మొదలవుతుంది. ఎందుకంటే టెస్లా కొంటే ఎవడు కాలబెడతాడో తెలియని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ అమెరికాలో ఒక వెబ్సైటు టెస్లా కార్లు, వాళ్ళ ఓనర్లు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్ట్ అంతా పబ్లిష్ చేసింది. అందువల్ల ఇవాళ టెస్లా కారు కొనాలంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే టెస్లా ఓనర్ పైన కోపం కాదు, ఇది కారు పైన కోపం. కారు కొన్నవాళ్ళు నాలాంటి మీలాంటి సామాన్యులే, కానీ అన్ఫార్చునేట్లీ టెస్లా కస్టమర్స్ కూడా నష్టపోతున్నారు. కారణం ఇలాన్ మస్క్ చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ పని జరుగుతుంది. మరి ఇదేంటి, బిజినెస్కు పాలిటిక్స్ లింక్ ఏంటి? ఇలాన్ మస్క్ అభిప్రాయాలని టెస్లాను లింక్ చేసి ఎందుకు చూడాలి అంటే, మరి ఇలాన్ మస్క్ ట్రంప్లే చేస్తున్నారు కదా. ఇవాళ ట్రంప్ టెస్లా కొని వైట్ హౌస్ ముందు ఎందుకు ప్రదర్శించాలి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో టెస్లా భాగంగా చూస్తే ఆ మాగా ఉన్మాదాన్ని వ్యతిరేకించేవాడు టెస్లాను కూడా వ్యతిరేకిస్తున్నాడు. డీలింకింగ్ బిజినెస్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటే రెండు వైపులా జరగాలి. సో అందువల్ల ఈ ఒకవైపే జరిగితే ఎట్లా? ఇప్పుడు ఇలాన్ మస్క్ పాలిటిక్స్లో తన బిజినెస్ కొరకు చైనాని ఏమంటలేడు కదా, మరి చైనా పైన ఒక్క మాట కూడా అంటలేడు, మరి బ్రిటన్ అంటున్నాడు. అందుకే యూరోప్లో ఇలా బాయ్కాట్ టెస్లా అనే ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. సో టెస్లాను బాయ్కాట్ జర్మనీలోనైతే 76% ఇయర్లో, ఒక ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ చూస్తే 76% అమ్మకాలు పడిపోయాయి. యూరోప్ మొత్తంలో 45% అమ్మకాలు పడిపోయాయి. UK, పోర్చుగల్లో టెస్లా బాయ్కాట్ టెస్లా నినాదాలు పెరుగుతున్నాయి, టెస్లాకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి. ఫ్రాన్స్, స్వీడన్, నార్వే లాంటి దేశాల్లో కూడా టెస్లా అమ్మకాలు పడిపోతున్నాయి. ఈవెన్ అమెరికాలో కూడా 11% పడిపోయినాయి టెస్లా అమ్మకాలు, టెస్లా షేర్లు పడిపోతున్నాయి. అందువల్ల ఆఖరికి టెస్లా టార్గెట్గా ఇలాన్ మస్క్ పైన, డొనాల్డ్ ట్రంప్ విధానాల పైన ఉన్న వ్యతిరేకత వ్యక్తం అవడం అన్ఫార్చునేట్లీ అది ఇలాన్ మస్క్ దెబ్బ మాత్రమే కాదు,
మీలాంటి నాలాంటి ఆర్డినరీ టెస్లా కస్టమర్లు టెస్లాను కొన్నవారికి కూడా ఇబ్బందిగా మారిపోతుంది.